గురుని రుణము తీర్చతరము కాదు. కనుమన ధనములు దారబోసిన గాని గురుని రుణము తీర్చతరము కాదు. మాతృపితృదేవ ఋషి రుణము తీరునగాని భవనాశములేనట్టి బయలు చేర్చిన పరమ గురుని రుణము తీరదు గురిలో నరుడిగాను అంటారు. అంటే ఆయన రుణం ఎలా తీర్చుకోవాలంటే ఇంత చేసినా కూడా రుణం తీరదంట. లాస్ట్లో ఆయన చివరి దశలో మార్గాన్ని తప్పినప్పుడు ఆ మార్గంలో మళ్ళీ ఆ శిష్యుడి దగ్గరుండి మార్గంలోకి మళ్ళించినప్పుడే ఆ రుణం తీర్చుకోగలుగుతున్నాడు. ఆ రుణం నాకు దక్కింది. అంటే మా గురువు గారు ఇంకా 6 రోజులకి పరంపదిస్తారు. నేను ఇట్లా చక్కగా బండేసి వస్తానా, మళ్ళీ అడ్డం తిరిగి కాళ్ళు ఈ పక్క తల ఆ పక్క ఏలబడుతుంది. నేను ఇంట్లో పోయి చాలకనే ఏలబడిపోతున్నాడు. ఊరి మాయ మళ్ళీ కప్పేసింది. అంటే రెప్పపాట్లు ముంచేస్తామా ఈ మాయ తెలిసినట్టే ఉంటుంది, ఇంకేం పర్వాలేదు అనుకున్నట్టే ఉంటుంది. రెప్పపాట్లు ముంచేస్తుంది కొత్త కొత్తలు అనేవాడు. ఆయనే ముంచింది. ఆయనే అప్పుడు పక్కలో కూర్చొని ఒక తత్వం చదివా. పక్కలో కూర్చొని ఒక తత్వం చదివంగానే నా ముఖం కళ్ళి నోటికెళ్ళి పిల్లోళ్ళు కానీ ముచ్చట చెబుతుంటే మూతి అట్ట పెడతారు అని అట్లా పెట్టేశాడు. మార్గంలోకి వచ్చాళ్ళమ్మని మళ్ళీ మయ్య గారు చెప్పింది, చూడ అంతా మాయ సుఖము లేదురా, నీ చూపులోన చూపు నిలుప సుఖము వెలుగురా, పాపలందే పరమ సుఖం పాటించరా, నీ పాప చెదరిపోయిందంటే పాపం వచ్చురా అని ఎప్పుడైతే అన్నానో కటకిన కళ్ళు మూసాడమ్మ. కళ్ళు మూసి ఇంతే నేను పొత్తిగుడ్డల్లో అమ్మ పాలిచ్చి పొత్తిగుడ్డల్లో వండబెడితే బిడ్డ ఎలా ఉంటాడో మళ్ళా 6 రోజులు అలానే ఉన్నాడు. నేను లేవదీసి కుర్చీలో కూర్చోబెట్టి స్నానం చేపిస్తున్నా, ఒళ్ళు తుడిచి చొక్కా దొడుగుతున్నా, బొట్టు పెడుతున్నా, తలదూతున్నా, ఇడ్లు తినిపిస్తున్నా, కానీ కళ్ళు మాత్రం తెరవలేదు. పండేసినట్టే ఉంటున్నాడు. ఇది నా రుణం తీర్చుకున్నా అని నేను అప్పుడు గర్వపడ్డానమ్మా. నేను చేసిందంత సేవ కాదు, అంటే 40 ఏళ్ళు 30 ఏళ్ళు సేవ చేశాను దగ్గరుండి, కానీ అది సేవ కాదు. ఇది లాస్ట్లో చేసింది. లాస్ట్లో ఆయన మార్గం తప్పినప్పుడు మార్గంలో నిలబెట్టడమే నేను తీర్చుకున్న రుణం. అంటే ఇన్ని సేవ చేసినా కూడా తీరదన్నాడుగా. చర్మం పోసి చెప్పులు చేసినా తీరదన్నాడు. రై పగులు అనుకోకుండా పరిచర్య జరిపిన రుణం తీరదన్నాడు. ఎన్ని చేసిన రుణం తీరదన్నప్పుడు ఇంకా రుణం ఎలా తీర్చుకోవాలి అంటే ఇది మొదటి రుణము. అయితే ఇంక రెండో రుణం ఎలా తీర్చుకోవచ్చు అంటే గురువు చెప్పిన దాన్ని గురువుని మల్లమ్మ బయటికి తీసుకొచ్చి 10 మందికి గురువు చెప్పినప్పుడు కొంత రుణం తీరుతుంది. గురువు చెప్పింది మనం తెలుసుకొని మా గురువుగారు చెప్పినది ఇదిగో ఈ వాక్యములు మా గురువుగారి వల్ల ఇదిగో ఇది నేను ఇట్లా బాగుపడ్డాను అని ఆయన ముందు పెట్టుకొని ఆయన చెప్పిన బోధ బయట కొంతమందిని బాగు చేసినప్పుడు కొంత రుణం తీరుతుంది. పూర్తిగా రుణం తీరాలంటే ఇదిగో ఇలా అయితే అలాంటి అవసరం ఎవరికి దొరుకుతుంది? అలాంటిది ఎవరికి దొరుకుతుంది? ఎక్కడో ఒకళ్ళకి. గురువు వెంటనే ఉండేవాళ్ళకి, గురువుని కనిపెట్టుకొని ఉండేవాళ్ళకి అవకాశం దొరుకుతుంది. లేకపోతే ఆ అవకాశం ఎక్కడుండోళ్ళు అక్కడ ఉంటే అవకాశం దొరకదు. అందుకని నా కోసం ఆయన పుట్టొచ్చాడో ఆయన కోసం నేను పుట్టొచ్చాను, కానీ ఆ అవకాశం నాకు దొరికింది. నా జన్మ తరింపు చేశారు. ఎన్ని సంవత్సరాలు గురువు దగ్గర సేవ చేశారు తల్లి మీరు? అమ్మ నేను 30 సంవత్సరాల వయసులో వచ్చానమ్మా ఆశ్రమానికి. ఇప్పుడు 84 సంవత్సరాలు. ఇంకా చూడు జీవితంలో జీవితం అంతా ఆయనకి అంకితమేగా, సేవకి అంకితం. బంకు పెట్టుకొని చిన్న బంకు పెట్టుకొని ఆ బంకులో ఏ